ऐसे मिलूं पावा शाम सवेरे, ऐसे मिलूं पावा शाम सवेरे। हर श्वास में तुम्हें याद करूं पावा, पूरे हुए अरमान मेरे। जैसे सागर में मिलती है नदियाँ, जैसे सागर में मिलती है नदियाँ, ऐसे मिलूं बाबा शाम सवेरे, ऐसे मिलूं। ఓం శాంతి. మురళీ తేదీ 25/6/2021. मुरली सारांशम। मीठे बच्चे, इस समय तुम बाप के ऊपर बलिहार चाहो तो 21 जन्मों के लिए तुम सदा सुखी बन जाएंगे। इस समय तुम बाप के ऊपर बलिहार जाओ तो 21 जन्मों के लिए तुम सदा सुखी बन जाएंगे। మధురమైన పిల్లలు, ఈ సమయం మీరు తండ్రిపై బలిహారి అయినట్లయితే, ఈ సమయం మీరు తండ్రి పైన బలైనట్లయితే 21 జన్మల కోసం మీరు సదా సుఖీలుగా అయిపోతారు. 21 జన్మల కోసం మీరు సదా సుఖీలుగా అయిపోతారు. प्रश्न, ज्ञानी बच्चों को अपने अवस्था ठीक रखने के लिए कौन सी आदत पक्की डालनी चाहिए? ज्ञानी बच्चों को अपनी अवस्था ठीक रखने के लिए कौन सी आदत पक्की डालनी चाहिए? జ్ఞాని పిల్లలు తమ స్థితిని మంచిగా ఉంచుకోవడం కోసం ఎటువంటి అలవాటు పక్కా చేసుకోవాలి? జ్ఞాని పిల్లలు తమ స్థితిని మంచిగా చేసుకోవడం కోసం ఎలాంటి అలవాటును పక్కా చేసుకోవాలి అని బాబా అడుగుతున్నారు. ఉత్తర్, సవేరే సవేరే ఉట్నేకి, ఉదయం ఉదయం లేచేటటువంటి అలవాటుని పక్కా చేసుకోవాలి. సవేరే సవేరే ఉట్కర్ బాబా కి యాద్ మే బైఠనా ये बहुत अच्छी धारणा है. ఉదయం ఉదయాన్నే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఇది చాలా మంచి धारणा. जो बच्चे जल्दी सोते और जल्दी उठ जाते, उनकी अवस्था सारा दिन ठीक रहते हैं. ఏ పిల్లలైతే తొందరగా పడుకొని తొందరగా లెగుస్తారు, అటువంటి వారి యొక్క స్థితి రోజంతా మంచిగా ఉంటుంది. ఏ పిల్లలైతే తొందరగా పడుకొని తొందరగా లెగుస్తారు, అటువంటి పిల్లల యొక్క స్థితి రోజంతా మంచిగా ఉంటుంది. अज्ञानियों की नींद से ज्ञानी बच्चों की नींद आदि होनी चाहिए. అజ్ఞాని యొక్క నిద్ర, వాళ్ళకైతే 8 గంటలు పడుకోమంటారు కదా, బాబా అంటున్నారు జ్ఞాని పిల్లలని మీ యొక్క నిద్ర 8 గంటల్లో సగం అంటే 4 గంటలు ఉండాలి అంటున్నారు బాబా. 10 బజే సో జావో, 2 బజే ఉట్కర్ బైఠో. 10 గంటలకు పడుకోండి, 2 గంటలు లేచి కూర్చోండి. 10 గంటలకు పడుకోండి, 2 గంటలు లెగిచి కూర్చోండి అంటున్నారు బాబా. గీత్, ముజ్కో సహారా దేనే వాలే, నాకు సహకారాన్ని ఇచ్చేటటువంటి వారు. ఓం శాంతి. बच्चे सब सम्मुख बैठे हैं तो जानते हैं हम जीवात्माएं. यहाँ तो जीवात्माएं होंगे ना. जब आत्मा को शरीर नहीं है तो नंगी है, उसको अशरीरी कहा जाता है.
तुम तो शरीर के साथ बैठे हो, आत्मा व परमात्मा जब तक శరీర్ में ना आए तो बोल ना सके. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరందరూ సమ్ముఖంగా కూర్చొని ఉన్నారు. అయితే ఇది కూడా తెలుసు, మీరందరూ కూడా జీవాత్మలు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఎప్పుడైతే ఆత్మకు శరీరం లేదనుకోండి, అది నగ్నంగా ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటారంటే అశరీరి అని చెప్తారు. అయితే మీరు ఇప్పుడు శరీరం యొక్క తోడులో కూర్చున్నారు కదా. ఆత్మ లేదా పరమాత్మ ఎప్పటి వరకైతే శరీరంలోకి రారో అంతవరకు మాట్లాడలేరు. तुम जीवात्माएं जानते हो, अब बाप के सम्मुख बैठे हैं, वो जैसे 5000 वर्ष पहले सम्मुख आए थे. बच्चे जरूर बाप से वर्षा ही लेंगे. అయితే బాబా ఏమంటున్నారంటే జీవాత్మలను మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు తండ్రి ఎదురుగా మనం కూర్చున్నాం. ఖచ్చితంగా 5000 సంవత్సరాల వలె ఒక 5000 సంవత్సరాల క్రితం ఎలా కూర్చున్నామో ఇప్పుడు కూడా అలానే కూర్చున్నాము. అయితే మీరు ఎందుకు కూర్చున్నారంటే తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకోవటం కోసమే. जानते हैं हम अपने परम पिता परमात्मा बेहद के बाप के सम्मुख बैठे हैं. क्यों बैठे हैं? बाप से वर्षा लेने. ఇప్పుడు మనం పరంపిత పరమాత్ముడైనటువంటి శివుని ఎదురుగా, అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు. जैसे स्कूल में समझते हैं, हम टीचर द्वारा इंजीनियर बैरिस्टर सीखते हैं, एम ऑब्जेक्ट रहती है. तुम बच्चे समझते हो परमपिता परमात्मा हमको ब्रह्मा के तन से बैठ राजयोग सिखलाते हैं. भगवान राज ये तो बच्चों को समझाया है कि भगवान निराकार को कहा जाता है. जीव आत्मा ये पुनर्जन्म जरूर लेती है. कोई भी सन्यासी से तुम पूछो मनुष्य पुनर्जन्म लेते हैं तो ऐसे नहीं कहेंगे कि नहीं लेते हैं. అయితే బాబా అంటున్నారు, ఎలా అయితే స్కూల్లో కూడా అనుకుంటారు కదా, మేము టీచర్ ద్వారా ఇంజనీర్, డాక్టర్, లాయర్ అవ్వటం కోసం చదువుని నేర్చుకుంటున్నాము. ఇదే లక్ష్యం, ఉద్దేశం వాళ్ళకి ఉంటుంది. ఎలా అయితే బాబా అంటున్నారు, మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనకి బ్రహ్మ తనువు ద్వారా కూర్చోబెట్టి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క మాట ఇదైతే పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భగవంతుడు అంటే నిరాకారుణ్ణే చెప్తారు. అయితే జీవాత్మలు పునర్జన్మల్ని తప్పకుండా తీసుకుంటాయి. మీరు ఏ సన్యాసినైనా అడగండి, మనుషులు పునర్జన్మలు తీసుకుంటారా అని. పునర్జన్మలు తీసుకోరని అయితే వాళ్ళు చెప్పరు. నహితో 84 लाख జన్మ కైసే కైతే హై. మనుషులు పునర్జన్మలు తీసుకోరు అని వాళ్ళు అన్నట్లయితే మామూలుగా అయితే ఏమంటారు, మనుషులు 84 లక్షల జన్మలని వాళ్ళు ఎలా అంటారు చెప్పండి. పూచోతో పునర్జన్మకు మాన్తే హో. అలాగే సన్యాసులను అడగండి, మీరు పునర్జన్మల్ని అంగీకరిస్తారా, ఒప్పుకుంటారా అని. तो बरोबर है, आत्मा संस्कार अनुसार एक शरीर छोड़ फिर दूसरा लेते हैं. ऐसे कोई मनुष्य 84 जन्म लेते हैं. 84 लाख जन्म की तो बात ही नहीं. पहला जन्म जरूर बहुत अच्छा सतो प्रदान होगा, लास्ट चीची तमो प्रदान होगा. 16 कला से फिर 14 कला, फिर 12 कला होती जाएगी. పునర్జన్మ జరూర్ లేతే हैं. అయితే బాబా అంటున్నారు, వాళ్ళు ఏమంటారంటే పునర్జన్మలు తప్పకుండా ఒప్పుకుంటారు. ఆత్మ సంస్కారం అనుసారంగానే ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అయితే కొంతమంది 84 జన్మలు తీసుకుంటే, కొంతమంది 84 జన్మల యొక్క విషయం అయితే ఏమీ లేదు. మొట్టమొదటి జన్మ తప్పకుండా మంచిది, సతో ప్రధానమైనదే ఉంటుంది. 84 లక్షల యొక్క జన్మ యొక్క విషయం అయితే ఏమీ లేదు. అంటే బాబా అంటున్నారు, లాస్ట్ లో చీచీగా తమో ప్రధానంగా అయిపోతారు. 16 కళల నుండి 14 కళలు, తర్వాత 12 కళలు అవుతుంది. తప్పకుండా పునర్జన్మలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బాబా అంటున్నారు, పూछना चाहिए अच्छा परमपिता परमात्मा पुनर्जन्म लेते हैं व पुनर्जन्म रहित है. అయితే తర్వాత ఇది కూడా అడగండి, పరంపిత పరమాత్మ పునర్జన్మ తీసుకుంటారా లేదా పునర్జన్మ రహితుడా?
देखो ये पॉइंट बहुत सूक्ष्म है. చెప్పండి ఈ పాయింట్ చాలా సూక్ష్మమైనది. అగర్ కహెంగే జనన మరణ రహిత హై తో ఫిర్ శివ జయంతి స్థితి నహీ హోతి. ఒకవేళ భగవంతుడు పునర్జన్మ రహితుడు, జనన మరణాల్లోకి రారు అనంటే మరి దీని ద్వారా ఏం నిరూపించబడుతుంది? శివ జయంతి అనేది జరగదు కదా! కహెంగే శివ జయంతి తో మనాయి జాతే హై. ఏమంటారు? శివ జయంతిని అయితే జరుపుకుంటారు కదా! समझाया जाता है, हाँ शिव जयंती है परंतु जन्म के साथ फिर మరణ జిసే కహా జాతా హై వో నహీ హై. అయితే మీరు అర్థం చేయించండి. శివ జయంతి అనేది కరెక్టే. కానీ జన్మతో పాటు మరణం అనేది ఉండదు. అయితే శివబాబాకైతే జననం అనేది ఉంటుంది. అదే అలౌకికమైన దివ్యమైన జన్మ అంటారు కదా! కానీ బాబాకి మరణం అయితే ఉండదు. అలా అని మీరు చెప్పండి అంటున్నారు. అగర్ మరే తో ఫిర్ పునర్జన్మ లే. ఒకవేళ శివుడు మరణించినట్లయితే పునర్జన్మ తీసుకోవాలి. బాప్ కభీ పునర్జన్మ లేతే. తండ్రి ఎప్పుడు కూడా పునర్జన్మల్ని తీసుకోరు. ఓ ఇస్ తన్ మే ఏక్ హీ బార్ ఆతే హై. ఆయన ఈ తనువులో ఒకే ఒక్కసారి వస్తారు. బస్ ఫిర్ పునర్జన్మ నహీ ఆతే. తర్వాత మళ్ళీ పునర్జన్మల్లోకైతే రారు. परमपिता परमात्मा पुनर्जन्म रहते हैं, वो कभी सतो प्रधान से तमो प्रधान नहीं बनते हैं. आत्माएं तो सब जन्म मरण में आते आते पतित बन जाते हैं, फिर बाप आते हैं पावन बनाने. इससे सिद्ध होता है आत्मा ही पतित होता है. आत्मा घर से पावन आती है, फिर माया पतित बना देती है. बाप तो कभी पतित नहीं बनाएंगे. बाप कभी भी बच्चों को गंदी मत नहीं दे सकते. అయితే బాబా ఏమంటున్నారంటే పరంపిత పరమాత్ముడు పునర్జన్మ రహితుడు. అలాగే బాబా ఎప్పుడు కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానం కావడం అనేది అవ్వదు. ఆత్మలైతే అందరూ కూడా జనన మరణాల్లోకి వస్తారు. వస్తూ వస్తూ ఏమవుతారంటే పతితంగా అవుతారు. అయితే తండ్రి వస్తారు మనల్ని మళ్ళీ పవిత్రంగా తయారు చేయటానికి. దీని ద్వారా ఏం నిరూపించబడుతుందంటే ఆత్మే పతితం అవుతుంది. కానీ ఆత్మ ఎప్పుడైతే ఇంటి నుండి వచ్చిందో అప్పుడు పవిత్రంగా వస్తుంది. తర్వాత మాయ ఏం చేస్తుంది? పతితంగా తయారు చేస్తుంది. తండ్రి ఎప్పుడు కూడా పతితంగా తయారు చేయరు. అయితే తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకి చెడు సలహాలని, చెత్తగా అయ్యే సలహాలను అయితే ఇవ్వలేరు అంటున్నారు. ఈ సమయకే మనుష్యు పతిత్ మత్ హి దేవ్. ఈ సమయంలోని మనుషులు పతితంగా అయ్యే సలహానే ఇస్తారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు పావన్ బాప్ कहते हैं कि పతిత్ నహీ బను అర్థాత్ వికార్ మే నహీ జాओ. ఇప్పుడు పవిత్రుడైన తండ్రి మనకు చెప్తున్నారు పతితంగా అవ్వకండి, అనగా వికారాల్లోకి వెళ్ళకండి. రావణ్ కి మత్ సే దుఃఖ दाम बन गए हैं. पहले सुख दाम था, ऐसे नहीं बाप ही सुख दुख देते हैं. नहीं, बाप कभी बच्चों को दुख की मत दे नहीं सकते. माया ही दुख देते हैं. उस माया पर जीत पाने से तुम जगत जीत बनते हो. అయితే బాబా అంటున్నారు రావణ్ యొక్క సలహా వల్లే దుఃఖధామంగా అయిపోయింది. మొదట సుఖధామంగా ఉండేది. మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి భగవంతుడే సుఖము దుఃఖం ఇస్తారు కాదు కదా. తండ్రి ఎప్పుడు పిల్లలకి దుఃఖం ఇచ్చే సలహాని ఇవ్వరు. మాయే దుఃఖంగా తయారు చేస్తుంది. ఆ మాయపై విజయం పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. మనిషి మాయాక అర్థం నహీ సమస్తే. మాయ అంటే మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఓ ధన్కో మాయ కైతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధనాన్ని మాయ అని అనేస్తున్నారు. कहते हैं ना इनको माया का नशा बहुत है परंतु माया का नशा होता नहीं. అంటారు కదా ధనం బాగా ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ నశతో ఉంటే అంటారు వీళ్ళకి మాయ యొక్క నశ చాలా ఉంది. కానీ మాయ యొక్క నశ అనేది జరగనే జరగదు. రావణ్ కి భూత్ బన్కర్ జలాతే హై నహీ. బాబా అంటున్నారు భూత్ తో దుష్మన్ కా బనాయా జాతా హై. అక్కడైతే సతయుగంలో రావణ్ యొక్క బొమ్మను తయారు చేసి తగలబెట్టరు. అయితే భూతం యొక్క శత్రువుని అలా తయారు చేసి తగలబెడతారు కదా. రావణ రాజ్యం మొదలవుతుంది అర్ధకల్పం నుండి. దేహాంకార అనేసే ఫిర్ ఔర్ వికార్ ఆ జాతే హై. ఎప్పుడైతే దేహాంకారం వస్తుందో దానివల్ల మిగతా వికారాలు కూడా వచ్చేస్తాయి. शास्त्रों में लिखा हुआ है देवताएं वाम मार्ग में अर्थात विकारों में जाते हैं. माया के वश होने से
परवश बन जाते हैं, पर मत पर चलते रहते हैं। अभी तुम चलते हो श्रीमत पर, परम मत माना माया की मत। श्री अर्थात श्रेष्ठ मत है बाप के, वो है रावण की मत, पर मत। इसलिए बाप ने कहा है అశ్రీ సాంప్రదాయ सब రావణ్ కి జంజరం బందే हुए దుఃఖి है। అయితే బాబా ఏమంటున్నారంటే మీరు తండ్రి యొక్క సలహాపై నడుస్తూ ఉండండి, శాస్త్రాల్లో కూడా రాసి ఉంది దేవతలు వామ మార్గంలోకి అనగా వికారాల్లోకి వెళ్తారు, మాయ యొక్క వశమైన కారణంగానే పరవశం అయిపోతారు। పరవశం అంటే పర సలహాపై నడవడం మొదలు పెడతారు। అయితే బాబా అంటున్నా మీరిప్పుడు స్వయంగా శ్రీమతంపై నడుస్తున్నారు। పరమతము అనగా మాయ యొక్క సలహా, శ్రీ అనగా శ్రేష్టమైనటువంటి సలహా భగవంతునిది, అది రావుని యొక్క మతం పరమతం। అందుకే తండ్రి చెప్తున్నారు అశ్రీ సాంప్రదాయస్తులైనటువంటి రావణుని యొక్క సంఖ్యలలో అందరూ బంధింపబడి దుఃఖీలుగా ఉన్నారు అంటున్నారు బాబా। मनुष्यों ने सत्य की आयु लाखों वर्ष समझ ली है। तुम तो हिसाब बताते हो 5000 वर्ष कैसे है। क्राइस्ट को 2000 वर्ष हुआ, बुद्ध को 2250 वर्ष हुआ, इस्लामी को 2500 वर्ष हुआ, सबको मिलाकर आधा कल्प हुआ। उनके पहले तो देवताओं को राज्य था, फिर देवताओं को लाखों वर्ष कैसे कह सकते हैं। इतने मनुष्य होते फिर तो मनुष्य बहुत हो जाते हैं। అయితే బాబా అంటున్నారు మనుషులైతే సతయుగం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలను అర్థం చేసుకున్నారు। మీరు లెక్కైతే చెప్పగలరు కదా 5000 సంవత్సరాలు ఎలా అయ్యింది అని చెప్పి। అయితే క్రైస్తు 2000 సంవత్సరాలు అయింది, బుద్ధుడిది 2250 సంవత్సరాలు అయింది, మరి ఇస్లాంది 2500 సంవత్సరాలు। అయితే వీటికి ముందు అన్ని కలిపి ఎంత అయిందో అర్ధకల్పం అయింది కదా। అయితే వీరికి ముందు దేవతల యొక్క రాజ్యం అనేది భారతదేశంలో ఉండేది, తర్వాత దేవతలకి లక్షల సంవత్సరాలు ఎలా అనగలరు చెప్పండి। ఇంతమంది మనుషులు ఉంటే బాబా చెప్తున్నారు ఇంకా మనుషులు రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోవాలి కదా, 2500 కాకుండా లక్షల సంవత్సరాలు అన్నట్లయితే ఇట్నే తోహే నై, ఇంతమంది అయితే లేరు కదా సత్యయుగంలో। 5000 वर्ष में ही करोड़ों मनुष्य हो जाते हैं। 5000 సంవత్సరాల్లోనే కోట్ల మనుషులు అయిపోతారు। कहते भी है क्राइस्ट के 3000 वर्ष पहले भारत में आदि सनातन देवी देवता धर्म था। 5000 वर्ष पूरे हो जाते हैं, नाटक पूरा तो होता है ना। అయితే బాబా అంటున్నారు 5000 సంవత్సరాల్లో కోట్లాది మనుషులు అయిపోయారు చెప్తారు కదా। క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది ఉండేది। 5000 సంవత్సరాలు పూర్తయిపోయింది, నాటకం పూర్తయింది కదా। ఈ విషయాల గురించి అయితే ఎవరికి తెలియదు। मैं जो हूँ जैसा हूँ ये चक्र फिरता है कोई जान ना सके। నేను ఎలా ఉన్నానో ఏ విధంగా ఉన్నానో అన్నది నన్ను ఎవరో గుర్తిస్తారు, ఈ చక్రం అనేది అలా తిరుగుతూనే ఉంటుంది, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు। बाप ही समझाते यह है गीता एपिसोड। बाप ने आकर सहज राजयोग सिखाया था। बाबा बुढ़ियों को भी समझाते हैं कि ये बहुत सहज बात है। ते बाबा అర్థం చేస్తున్నారు ఇది గీతా ఎపిసోడ్। మరి తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు కదా। తే బాబా వృద్ధ మాతలకు కూడా అర్థం చేస్తున్నారు ఇది చాలా సహజమైనటువంటి విషయం। అయితే బాబా అంటున్నారు సిర్ఫ్ బాప్ और वर्षे को याद करना, మీరు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి చాలు అంటున్నారు బాబా। ते బాబా అంటున్నారు బచ్చా పైదా హువా గోయా వారిస్ పైదా హువా। పిల్లవాడు జన్మనిచ్చారు అనుకోండి అంటారు వారసుడు జన్మించాడు అంటారు। తుమ్ సమస్తే హం బాబాకే వారిస్ హై। అయితే మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనం బాబాకు వారసులం। 5000 वर्ष बाद फिर से मिलने आए हैं, ये बड़ी गुप्त बातें हैं। बाबा पूछते हैं आगे कभी मिले हो। कहते हैं हाँ बाबा। आत्मा इस मुख द्वारा कहते हैं हम 5000 वर्ष पहले आपसे मिले थे। అయితే బాబా అంటున్నారు 5000 సంవత్సరాల తర్వాత మరలా మనల్ని కలుసుకునేందుకు తండ్రి వచ్చారు। ఇది చాలా గుప్తమైనటువంటి విషయాలు।
అయితే బాబా అడుగుతున్నారు, మీరు ఎప్పుడైనా నన్ను కలుసుకున్నారా ఇంతకు ముందు? అంటే మీరేమంటారు? ఆ! బాబా, అయితే ఆత్మ ఈ నోటి ద్వారా అంటుంది కదా! మేము 5000 సంవత్సరాల క్రితం మీతో వచ్చి కలిసాము అని. आप इस तन ద్వారా శిక్ష దేనే ఆये थे. మరి శివ బాబా ఈ తను ద్వారా మనకు శిక్షణనివ్వటానికి వచ్చారు. जो पक्के-पक्के बच्चे हैं, समझते हैं हम बाप से बेहद का वर्षा लेने बैठे हैं. ఎవరైతే పక్కా పిల్లలుంటారో, నిశ్చయం కలిగి ఉంటారో, వాళ్ళేమనుకుంటారంటే, మేము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవటానికి ఇక్కడ కూర్చునున్నాం. హం బేహద్ కే బాప్ కే బనే హై బ్రహ్మ ద్వారా. మనం అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాము ఈ బ్రహ్మ ద్వారా. बाप कहते हैं मुझे पहचानते हो, मैं तुम्हारा बाप हूँ. तुम कहेंगे हाँ बाबा, हम आत्माओं के आप परमपिता परमात्मा बाप हो. అనంతమైన తండ్రికి చెందిన వారుగా అయ్యారు ఈ బ్రహ్మ ద్వారా. తండ్రి అంటున్నారు, నన్ను మీరు గుర్తించారు, నేను మీ యొక్క తండ్రిని. మీరు అంటారు కదా, హా బాబా, ఆత్మలైన మేము పరంపిత పరమాత్మ అయిన తండ్రి యొక్క మీ యొక్క చెందిన వారము. తండ్రి కూడా అంటారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను కదా, వారసత్వాన్ని ఇచ్చాను కదా, మరలా మాయ మీ నుండి దోచుకుంది, ఇప్పుడు మరలా నేను మీకు ఇస్తున్నాను. మాయ వర్ష చీంతి హే బాప్ దిలాతే. మాయ మన నుండి వారసత్వాన్ని దోచుకుంటుంది, తండ్రి మనకు వారసత్వాన్ని ఇప్పిస్తారు. ఏ అనేక బార్ ఖేల్ హో చుకా హై, హోతా రహేగా. ఈ ఆట అనేక సార్లు అయిపోయింది, ఇంకా అవుతూనే ఉంటుంది, ఇప్పుడు అవుతుంది. అంత నహీ హై, ఈ ఆటకి అంతం అనేది లేదు. బాప్ కే బంతే హై, ఫిర్ కోయి సగే కోయి లగే, కోయి సౌతేలే కోయి మాతేలే బంతే. కచ్చే పక్కే తో హోయినా, పక్కోం కో భీ కభీ మాయ ఏకదం జీత్ లేతే హై. అయితే బాబా అంటున్నారు, తండ్రికి చెందిన వారుగా అవుతారు కొంతమంది, సుపుత్రులుగా అవుతారు, కొంతమంది కుపుత్రులుగా అవుతారు. అయితే బాబా కూడా ఏం చెప్తున్నారంటే, కొంతమంది సొంత పిల్లలు ఉంటారు, కొంతమంది సవత పిల్లలుగా కూడా అవుతారు. కచ్చా పక్కా అయితే ఉంటారు కదా, పక్కా పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంది మీ మాయ, ఒక్కసారిగా వారిపైన విజయాన్ని పొందుతుంది. బచ్చే कहते हैं बाबा, हम जब तक जिएंगे आपसे वर्षा लेते रहेंगे, వికర్మం కా బోజా సిర్ పర్ బహుత్ హై. పిల్లలు అంటారంట, బాబా మేమెంత వరకు జీవించి ఉంటామో మీ నుండి వారసత్వాన్ని తీసుకునే ఉంటాము. వికర్మల యొక్క బరువు తలపైన చాలా ఉంది. తుమ్ జితనా తుమ్ యాద్ మే రహెంగే ఉస్ యోగ అగ్ని సే తుమ్ పాపాత్మ సే పుణ్యాత్మ బంతే జాయేంగే. బాబా అంటున్నారు, మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో ఆ యోగ అగ్ని ద్వారా మీరు పాపాత్మ నుండి పుణ్యాత్మలుగా అవుతారు. ఆగ్ చీజ్ కో పవిత్ర బంతి హేనా, అగ్ని వస్తువుని పవిత్రంగా చేస్తుంది కదా, తుమ్హారే హే యోగ అగ్ని. మరి మనది యోగ అగ్ని. ఏ బేహద్ కా యజ్ఞ హై, ఇది అనంతమైన యజ్ఞము. బేహద్ కే సేట్ నే బేహద్ కా యజ్ఞ రచా హై. ఈ అనంతమైన సేట్ అనంతమైన యజ్ఞాన్ని రచించారు. ఇతనే వర్ష కోయి భీ యజ్ఞ చల్తా నహీ హై. ఇన్ని సంవత్సరాలు ఏ యజ్ఞం కూడా నడవదు అంటారు, ఎవరు యజ్ఞాన్ని నడిపించలేరు. 7-8 రోజు ఏక్ మాస్ కే లియే యజ్ఞ రచతే. ఎవరైనా యజ్ఞాన్ని రచించారనుకోండి, యజ్ఞం చెయ్యాలనుకోండి, అయితే 7 రోజులు చేస్తారు, లేకపోతే 8 రోజులు చేస్తారు, లేదా 1 నెల కోసం యజ్ఞాన్ని చేస్తారు. తుమ్హారా ఈ యజ్ఞతో కిత్నే వర్షం సే చల్ రహా. అయితే మన ఈ యజ్ఞం, ఈ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో, ఎన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. బాప్ తో సునాతే రహతే హై, कहते हैं भूल मत जाना, सिर्फ मुझे याद करो तो तुम्हारे जन्म जन्मांतर के विकर्म का बोझ కట్తా जाएगा. అయితే బాబా వినిపిస్తూ ఉంటున్నారు, చెప్తున్నారు ఒకటే మాట, మర్చిపోకూడదు. కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క జన్మ జన్మాంతరాల యొక్క వికర్మల యొక్క బరువు తొలగిపోతూ ఉంటుంది. భగవాన్ వాచ్ मुझ अपने बाप को याद करो, जरूर आया हुआ है तब तो कहते हैं ना. బాబా అంటున్నారు, భగవంతుని యొక్క మాట, తండ్రి నేను నన్ను స్మృతి చేస్తూ ఉండండి, నేను వచ్చి ఉన్నాను కాబట్టే కదా మీకు చెప్పటం అనేది జరుగుతుంది.
बाप कहते हैं अब तुमको वापस जाना है, तुम्हारा आत्मा इस समय बहुत पतित है, अब तुम जानते हो योग से हम पावन बनते जाएंगे, तुम्हारी तो प्रतिज्ञा है, आप जब आएंगे तो और संग तोड़ तुम संग జోడెంగే. బాబా అంటున్నారు ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీ యొక్క ఆత్మ ఈ సమయం చాలా పతితంగా ఉంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు యోగం ద్వారా మనం పవిత్రంగా అవుతూ ఉన్నాము. మీ యొక్క ప్రతిజ్ఞ ఉంది కదా, మీరు నాతో ప్రతిజ్ఞ చేశారు. మీరు ఎప్పుడైతే వచ్చినట్లయితే మిగతా అన్ని సాంగత్యాన్ని తెంచివేసి మీతో సాంగత్యాన్ని జోడిస్తాము అని, మీ పైన బలి అవుతాము అని. स्त्री पुरुष पर बलि, पुरुष पर और पुरुष स्त्री पर बलिहार होते हैं. यह बाप पर बलिहार जाना. शादी में एक दूसरे पर बलिहार जाते हैं ना, ते बाबा अंటున్నారు స్త్రీ పురుషుని పైన, పురుషుడు స్త్రీ పైన బలిహారం అవుతూ ఉంటారు. ఎక్కడైతే బాబా చెప్తున్నారు తండ్రి పైన బలిహారం అవ్వాలి, అది కూడా ఈ ఒక్క జన్మ కోసము. शादी में एक दूसरे पर बलिहार जाते हैं ना, పెళ్లిలో ఒకరిపై ఒకరు బలిహారం అవుతారు కదా. बाप कहते हैं तुमको कोई मनुष्य पर बलिहार नहीं जाना, तुम्हारा प्रतिज्ञा है आप पर बलिहार जाऊंगी. ते బాబా అంటున్నారు ఏ మనిషి పైన మీరు బలిహారం అవ్వాల్సిన పని లేదు, మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, మీ పైనే మేము బలవుతాము. आप हमारे पर बलिहार जाओ तो 21 जन्म तुमको सदा सुखी बनूंगा. తండ్రి అంటున్నారు ఈ అంతిమ జన్మలో మీరు నా పైన బలిహారమైనట్లయితే 21 జన్మలకు నేను మీకు సదా సుఖీలుగా తయారు చేస్తాను. కిత్నా భారీ వర్ష హై, మరి ఇది ఎంత విలువైనటువంటి భారీ వారసత్వము. श्रीमत से तुम श्रेष्ठ बनेंगे, ये भूलो मत. लक्ष्मी नारायण का चित्र भी घर में रख दो. ये हम बाप से ये वर्षा ले रहे हैं, बाप सुखदाम से आए हुए हैं, परंतु माया चील भी कम नहीं है. అయితే బాబా అంటున్నారు మనం భగవంతుడిచ్చే శ్రేష్టమైన సలహాతో మీరు శ్రేష్టంగా అవుతున్నారు, ఈ విషయాన్ని మర్చిపోకండి. లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని కూడా మీ ఇంట్లో ఉంచుకోండి. ఇప్పుడు తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. తండ్రి పరంధామం నుండి వచ్చి ఉన్నారు కదా, ఈ మాయ ఉంది కదా, ఇది తక్కువైంది కాదు. బాబా అంటున్నారు సబ్కి బాత్ నహీ హై పరంతు నెంబర్ వార్ హై. బాబా అంటున్నారు అందరి విషయం గురించి కాదు, అయినా కానీ అందరూ నెంబర్ 1 గా అయితే లేరు కదా, నెంబర్ వారీగా అయితే ఉన్నారు. పోతే ఏకదం భూల్ జాతే హై కి హమ్ బాప్ సే వర్షా లేతే హై. కొంతమంది అయితే ఒక్కసారిగా మర్చిపోతారు మేము ఇప్పుడు భగవంతుడి నుండి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. యహా బైతే హై తో నషా చడతా హై, ఇక్కడ కూర్చున్నట్లయితే నషా ఎక్కుతుంది. యహా సే బాహర్ నిక్లా और भूला, फिर सुबह को रिफ्रेश होते हैं, फिर सारा दिन भूल जाते हैं. 4-5 वर्ष रहकर अच्छी सर्विस करने वाले भी आज देखो नहीं है. అయితే బాబా అంటున్నారు ఇక్కడ కూర్చున్నంత సేపు నష ఎక్కుతుంది, ఇక్కడ నుండి బయటకు అడుగు పెట్టడంతోనే మర్చిపోతారు. మరలా మార్నింగ్ క్లాస్కి రావటంతోనే రిఫ్రెష్ అవుతారు, మరలా రోజంతా మర్చిపోతూ ఉంటారు. 4-5 సంవత్సరాలు ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా, మంచి మంచి సేవను అందించిన వాళ్ళు కూడా ఈ రోజు లేరు చూడటానికి అన్నారు బాబా. బాబా అంటున్నారు కుछ अवज्ञा की है तो మాయ ने जोर से थप्पड़ मारा और चले गए. బాబా అంటున్నారు తండ్రి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినట్లయితే మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది, అంతే బాబాని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బాబా కై దేతే హై చడే తో చాకే ప్రేమ రస్, గిరే తో చకనాచూర్. అయితే బాబా అంటున్నారు ఎక్కారా మంచి వైకుంఠ రసం, కింద పడ్డారా పిండి పిండి అయిపోతారు అన్నారు బాబా. దేఖ్తే హో కైసా చకనాచూర్ హో జాతే, బాబా చూస్తూ ఉంటారు ఎలా వీళ్ళు పిండి పిండి అయిపోతారు అంటున్నారు బాబా. వైకుంఠమే తో జరూర్ చలేంగే పరంతు పత్తో నెంబర్ వార్ హేనా. వైకుంఠానికైతే కంపల్సరీ వెళ్తాం, కానీ ఆ వైకుంఠంలో అందరూ ఒకేలాంటి పదవి ఉండదు కదా, నెంబర్ వారి ఉంటుంది కదా. బల్ వహా సబ్ సుఖీ రైతే హై ఫిర్ భీ మర్తబే తో హై నా. అక్కడ రాణి రాజా ప్రజలు అందరూ కూడా సుఖీగానే ఉంటారు, కానీ పదవుల్లో అయితే తేడా ఉంది కదా. स्कूल में मर्तबा पाने के लिए
తో పురుషార్థ్ కర్తే హై. స్కూల్లో కూడా పదవి పొందేందుకే కదా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐసే నహీ ప్రజా హీ సహీ जो तकदीर में होगा नहीं, इसको तमो प्रधान पुरुषार्थ कहा जाता है. మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి, ప్రజలుగా అయినా సరిపోతుందిలే, ఏముందో అందరూ అక్కడ సుఖీలుగానే ఉంటారు, నా అదృష్టంలో ఇదే ఉంటే ఇదే అవుతుందిలే, ఇలా అనుకున్నారు అంటే ఆ పురుషార్థాన్ని తమో ప్రధాన పురుషార్థం అని చెప్తున్నారు బాబా. सतो प्रधान उनको कहेंगे जो बाप से पूरा वर्षा लेने की प्रतिज्ञा करते हैं. ఎవరైతే ఈ సమయంలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని ప్రతిజ్ఞ చేస్తారో వారిని సతో ప్రధాన పురుషార్థులని చెప్తారు. ఏ గుడ్ దౌడ్ హే, సభీ నెంబర్ 1 నహీ జాయింగే. ఇది గుర్రపు రేస్ కదా, గుర్రపు పందెం, అందరూ నెంబర్ 1 గా అయితే వెళ్ళలేరు. ఏ హ్యూమన్ రేస్ హే, బాబా అంటున్నారు ఇది హ్యూమన్ రేస్ కదా. तुम चाहते हो हम जल्दी शिव बाबा के गले में फिरे जाए तो उनको याद करना पड़े, सारा मदर याद पर है. మీరు అనుకుంటారు మేము శివబాబా మెడలోని మాలగా అవ్వాలి, ఆ మాలలోని స్మరింపబడే పూసగా అవ్వాలని అనుకుంటారు. అయితే దానికోసం స్మృతి యొక్క శ్రమ అయితే చేయాలి. అయితే బాబా అంటున్నారు మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. माया विघ्न ऐसा डालती है जो एकदम रेस से निकाल देते हैं. మాయ ఎలాంటి విఘ్నాలను వేస్తుందంటే ఈ హ్యూమన్ రేస్ లో పరిగెడుతూ ఈ రేస్ నుండి మధ్య నుండే బయటకు వచ్చేస్తూ ఉంటారు, బయటకు పంపించేస్తుంది. మీది హ్యూమన్ రేస్ కదా. आत्मा कहती है हम बहुत दुखी हुए हैं, शरीर लेते लेते बहुत तंग हुए हैं, कहते हैं अब जाए बाबा के पास. ఆత్మ అంటుంది మేము చాలా దుఃఖీలమై ఉన్నాం, శరీరం తీసుకుంటూ చాలా విసిగిపోయి ఉన్నాం. చెప్తారు కదా ఇప్పుడు మేము వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని. బాబానే యుక్తితే బతలాయి హై, బాబా అయితే యుక్తి తెలియచేశారు. కైతే హే బాబా హమ్ ఆప్కి యాద్ మే హీ రహేంగే. చెప్తారు కదా బాబా మేము మీ స్మృతిలోనే ఉంటాం, జితనా టైం నికాల్ సకో ఉత్నా అచ్చా హై. బాబా స్మృతి కోసం ఎంత టైం మీరు తీయగలిగితే అంత మంచిదే. गवर्नमेंट की सर्विस में भी 8 घंटा देते हो, ऐसे याद में भी 8 घंटे तो रहो. బాబా అంటున్నారు ఇప్పుడు చూడండి గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి 8 గంటలు ఇస్తారు. అలాగే బాబా అంటున్నారు ఈ స్మృతిలో కూడా 8 గంటలు ఉండండి. సృష్టి కో స్వర్గ బనానా ఏ కిత్ని భారీ సర్వీస్ హై. బాబా అంటున్నారు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయడం ఇది ఎంత విలువైనటువంటి సేవ. सिर्फ बाप को याद करो और सुखधाम को याद करो, बस ये 8 घंटा सर्विस करेंगे तो तुम पूरा वर्ष पाएंगे. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. బస్ ఈ 8 గంటల సర్వీస్ చేసినట్లయితే మీరు పూర్తి వారసత్వాన్ని పొందగలుగుతారు. ऐसे ऐसे याद करते करते तुम्हारे विकर्म विनाश होंगे. ఇలా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. అయితే బాబా అంటున్నారు 8 घंटा ఈ సర్వీస్ మే దో, బాకీ 16 घंटा తుమ్ ఫ్రీ హోనా. 8 గంటలు మీరు ఉద్యోగం చేయటానికో వ్యాపారం చేయటానికో వెళ్ళారు, మిగతా 16 గంటలు మీరు ఫ్రీయే కదా. జితనా హో సకే తుమ్ గడి గడియా, ఎంత వీలుంటే అంత మీరు గడి గడియా స్మృతి చేస్తూ ఉండండి. యాద్ తో కహా భీ బైఠ్ కర్ సక్తే. బాబా అంటున్నారు మీరు స్మృతిని అయితే ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. సబ్సే అచ్చా టైం తుమ్కో సవేరే మిలేగా. అన్నిటికన్నా మంచి సమయం అమృత వేళ చాలా మంచిదే. సింధీ మే కహావత్ భీ హై, సవేరే సోనో సవేరే ఉఠనా యహీ మనుష్య బడా గుణవాన్ హై. అయితే సింధీలో ఒక నానుడు ఉంది, తొందరగా పడుకొని తొందరగా లేవటం ఇది మనుషుల యొక్క అతి గుణవంతము. ఇలా ఎవరైతే లెగుస్తారో వాళ్ళు గుణవంతులు అని. ఈ గాయన్ బి అభికా హై, ఈ గాయనం ఎప్పటిదంటే ఇప్పటిదే. బాప్ కైతే రాత్ కో జల్దీ సో జాओ और फिर సవేరే సవేరే ఉఠో. అయితే బాబా అంటున్నారు వీలుంటే రాత్రి తొందరగా పడుకోండి, మరి ఉదయాన్నే లేచి బాబా స్మృతిలో కూర్చోండి. अज्ञानी लोग 8 घंटा नींद करते हैं, तुम्हारी नींद आधी होनी चाहिए. 4-5 घंटा नींद बस. అజ్ఞానిలు 8 గంటలు నిద్రపోతారు, మీరు 4 గంటలు నిద్రిస్తే చాలు, 4-5 గంటల నిద్ర చాలు అంటున్నారు బాబా.
ఎందుకంటే మీరు కర్మయోగిలు కదా. రాత్ కో 10 బజే సో జావో, 2 బజే ఉఠో. రాత్రి 10 గంటలకు పడుకోండి, ఉదయం 2 గంటలకు లేవండి. శివ బాబా కో యాద్ కర్నే సే తుమ్హారీ కమాయి బహుత్ హై. బాబా అంటున్నారు, శివ బాబాని స్మృతి చేయటం ద్వారా మీకు చాలా సంపాదన అనేది జరుగుతుంది. తుమ్కో హెల్త్ వెల్త్ దోనో హీ మిలేగా. బాబా స్మృతి ద్వారా సంపాదన మీకు లభిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా లభిస్తుంది. అచ్చా 2 బజే నహీ తో 3 బజే ఉఠో, 4 బజే ఉఠో. బాబా అంటున్నారు 2 గంటలకు లేవలేకపోయినట్లయితే 3 గంటలకు లేవండి, లేదా 4 గంటలకు లేచి బాబా స్మృతిలో కూర్చోండి. ఫస్ట్ క్లాస్ సమయ వహే, కానీ ఫస్ట్ క్లాస్ అయిన సమయం మాత్రం అమృత వేళ. శాంతి రహతీ హై, సబ్ అశరీరి బన్ జాతే హై. శాంతిగా ఉంటుంది, ఆ టైంలో అందరూ అశరీరిగా అయిపోతారు. ఉస్ సమయ సన్నాట బహుత్ హోతా హై. ఆ సమయంలో చాలా సన్నాటం అనేది ఉంటుంది, ఎలాంటి ధ్వని వికారాల యొక్క ఇది కూడా వైబ్రేషన్స్ అనేవి ఉండవు. అమృత వేళకి యాద్ అచ్చా అసర్ కర్తే హై. అమృత వేళ యొక్క స్మృతి యొక్క ప్రభావం చాలా మంచిగా ఉంటుంది. బాబా బౌత్ కర్కే రాత్ కో జాగ్తే రహతే హై. ఈ బ్రహ్మ బాబా చాలా రాత్రులు మేల్కుంటూ ఉండేవారు. సూక్ష్మ సర్వీస్ మే తకావట్ నహీ హతే. ఈ సూక్ష్మమైనటువంటి సేవ ఏదైతే మనసా సేవ ఉంటుందో, ఆ మనసా సేవలో ఎప్పుడు అలసట అనేది ఉండదు. కమాయిషతో ఖుషి హోతీ హై నా. సంపాదన సంపాదిస్తున్నారంటే ఎవరికైనా ఖుషి కలుగుతుంది కదా. తుమ్ బచ్చే సవేరే ఉఠ్ అప్ని అవినాశి కమాయి కర్తే రహో. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఉదయాన్నే లేచి మీ అవినాశి సంపాదనను చేసుకుంటూ ఉండండి. అచ్చా मीठे मीठे सिक्किलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, पहले पॉइंट धारण కోసం ముఖ్య సారాంశము. फर्स्ट पॉइंट 21 जन सदा सुखी बनने के लिए एक बाप पर पूरा पूरा बलिहार जना. 21 జన్మలు సదా సుఖిగా అవటం కోసం, 21 జన్మలు సదా సుఖిగా అవటం కోసం ఒక్క తండ్రిపైనే పూర్తిగా బలిహారం అవ్వాలి. ఒక్క తండ్రిపైనే పూర్తిగా బలిహారం అవ్వాలి. శ్రీమత్ సే శ్రేష్ఠ బన్నా. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవ్వాలి. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవ్వాలి. మన్మత్ వ పరమత్ కో త్యాగ్ దేనా. మన మతాన్ని పరమతాన్ని త్యాగం చేయాలి అన్నారు బాబా. సొంత సలహా, పరుల సలహా రెండింటినీ త్యాగం చేయాలి అంటున్నారు బాబా. కోయి అవజ్ఞ నహీ కర్నే. భగవంతుడి యొక్క శ్రీమతాన్ని దేన్ని కూడా ఉల్లంఘించకూడదు. భగవంతుడు చెప్పే ఏ శ్రీమతాన్ని కూడా ఉల్లంఘించకూడదు. సెకండ్ పాయింట్, सवेरे सवेरे उठकर याद में बैठ कमाई करने. ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్ చెప్తున్నారు, ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. सृष्टि को स्वर्ग बनाने की सर्विस कम से कम 8 घंटा जरूर करने हैं. సృష్టిని స్వర్గంగా తయారు చేసేటటువంటి సేవ తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా చేయాలి. సృష్టిని స్వర్గంగా తయారు చేసేటటువంటి సేవను తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా చేయాలి. वरदानम देह के बाण को अर्पण कर समर्पण होने वाले योगयुक्त बंधन मुक्त भव. देह के बाण को अर्पण कर समर्पण होने वाले
యోగయుక్ బంధన్ముక్ భవ. బాబా వరదానం చెప్తున్నారు, దేహం యొక్క భావాన్ని అర్పణ చేసి, దేహ భావాన్ని అర్పణ చేసి సమర్పణ అయ్యేటటువంటి యోగయుక్తులుగా బంధనముక్తులుగా కండి. దేహ భావాన్ని అర్పణ చేసి సమర్పణ అయ్యేటటువంటి యోగయుక్తులుగా బంధనముక్తులుగా కండి. जो देहाभिमान को अर्पण करता है उनका हर कर्म दर्पण बन जाता है. బాబా అంటున్నారు, ఎవరైతే దేహ అభిమానాన్ని అర్పణ చేస్తారో, ఎవరైతే దేహ అభిమానాన్ని అర్పణిస్తారో వారి యొక్క ప్రతి కర్మ దర్పణంగా అంటే అద్దంగా అయిపోతుంది. అంటే ఇతరులు వాళ్ళు చూసేటటువంటి రకంగా అయిపోతుంది. ఎవరైతే దేహాభిమానాన్ని అర్పణ చేస్తారో వారి యొక్క ప్రతి కర్మ దర్పణంగా అయిపోతుంది, అంటే ఒక అద్దంలా అవుతుంది. జైసే కోయి చీజ్ अर्पण की जाती है तो वो अर्पण की हुई चीज अपनी नहीं समझी जाती है. చూడండి, బాబా అంటున్నారు, ఏదైనా వస్తువుని ఎవరికైనా అర్పించినట్లయితే ఆ అర్పించిన వస్తువు నాది కాదు, ఎవరికైతే అర్పించామో వారిదిగా అయ్యింది అని అర్థం చేసుకుంటారు కదా. तो देह के बान को भी अर्पण करने से जब अपनापन मिट जाता है. అదే విధంగా బాబా చెప్తున్నారు, దేహ అభిమానాన్ని కూడా అర్పణ చేయటం ద్వారా, అదే విధంగా దేహ అభిమానాన్ని అర్పణ చేయటం ద్వారా ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తమైపోతుంది, ఈ దేహాభిమానాన్ని అర్పణ చేయటం ద్వారా నేను నాది అనేది సమాప్తమైపోతుంది. అలాగే ఆకర్షణ కూడా సమాప్తమైపోతుంది. లగావు బి మిట్ జాతా హై, దేహంపై ఉన్న ఆకర్షణ కూడా సమాప్తమైపోతుంది. ఉన్హే హి సంపూర్ణ సమర్పణ కహా జాతా హై. ఇలా ఎవరైతే ఉంటారో వారిని సంపూర్ణ సమర్పణ అయిన వాళ్ళని అంటారు. వారిని సంపూర్ణ సమర్పణ అయిన వారని అంటారు. ऐसा समर्पण होने वाले सदा योगयुक्त और बंधन मुक्त होते हैं. ఇటువంటి సమర్పణ అయిన వాళ్ళు సదా యోగయుక్తులుగా మరియు బంధన ముక్తులుగా ఉంటారు. ఇటువంటి సమర్పణ అయిన వారు సదా యోగయుక్తులుగా మరియు బంధన ముక్తులుగా అవుతారు. ఉనకా హర్ సంకల్ప్ హర్ కర్ యుక్త హోతా హై. అటువంటి వారి యొక్క ప్రతి కర్మ ప్రతి సంకల్పం యుక్తియుక్తంగా ఉంటుంది. మరి ప్రతి సంకల్పం ప్రతి కర్మ యుక్తియుక్తంగా ఉంటుంది. స్లోగన్, सर्वशक्तिमान को साथी बना लो तो सफलता आपके चरणों में आ जाएगी. सर्वशक्तिमान को साथी बना लो तो सफलता आपके चरणों में आ जाएगी. ते बाबा స్లోగన్ చెప్తున్నారు, సర్వశక్తివంతుణ్ణి మీ తోడుగా చేసుకున్నట్లయితే, మీ సాతి మీ సహధర్మనిగా చేసుకున్నట్లయితే సఫలత మీ చరణాలకు వచ్చి పడుతుంది. సఫలత అనేది మీ యొక్క పాదాల దగ్గరికి వస్తుంది అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈరోజు సాయంకాలం ఎప్పుడు యోగానికి ఎలా అయితే ఉంటుందో 6:30 నుండి చాలా పవర్ఫుల్ శక్తిశాలి యోగం అక్కయ్య చేయిస్తారు. అదే కబరిస్తాన్ యోగం, మీరు వినే ఉంటారు. పట్ల అరకు బట్టి అలా అటెండ్ అయ్యే వాళ్ళకైతే ఈ యోగం గురించి ఐడియా ఉంటుంది. కానీ ఈ యోగం ద్వారా చేసుకున్న అనుభూతి అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఆ యోగం చేయిస్తారు. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. చక్కగా అలర్ట్గా అయ్యి కరెక్ట్గా ఆ టైంకి కూర్చోమని అక్కయ్య చెప్పారు. అలాగే ఈరోజు మీ యొక్క అనుభవాలు కూడా బట్టి ఏదైతే ఉందో ఇది లాస్ట్ రోజు యొక్క కాబట్టి మీ యొక్క అనుభవాలను కూడా మీరు వినిపిస్తారు. ఎవరైతే మీ అనుభవాలు చెప్పాలనుకుంటారో వాళ్ళు జూమ్ లో యాడ్ అయ్యి చెప్పచ్చు. ఎవరైతే అనుభవాలు వినాలనుకుంటారో వాళ్ళు యూట్యూబ్ లో వినొచ్చు. మీరు అనుభవాలు చెప్పాలనుకున్న వాళ్ళు జూమ్ లో చెప్తారు, వినేవాళ్ళు యూట్యూబ్ లో వింటారు. కానీ ఈ రోజు ఎవరు కూడా సాయంకాలం యోగాన్ని
మిస్ చేయకండి. కంపల్సరీ అందరూ అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. ఈరోజు మా అమ్మ పాయింట్ కూడా లేదు. అది రేపు వింటే రేపు మురళిలో చెప్తారు. ఓం శాంతి. देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। परम धाम से एक दिन मैं नीचे आया, आकर के 2 युग तक मैंने स्वर्णिम सुख पाया, स्वर्णिम सुख पाया। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। देह की दुनिया में रहकर भूल गया मैं जब खुद को, देह के भान में आकर मैंने खो दिया स्वर्णिम सुख को, खो दिया स्वर्णिम सुख को। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा